మహాభారతం 40వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు ఇంకా ఇతర రాజకుమారులకు సకల విద్యలు నేర్పిస్తుంటారు. అర్జునుడు చీకటిలో కూడా బాణం వేసి లక్ష్యాన్ని ఛేదించేలా ప్రయత్నిస్తుంటాడు. అది చూసి అతని పట్టుదలకు సంతోషించి ఎవరికీ నేర్పించని విధంగా, ఎవరూ నేర్వని విధంగా నీకు నేను అస్త్ర విద్యలు నేర్పిస్తాను అంటూ మాట ఇచ్చి పరశురాముడు కూడా ప్రదర్శించలేనంతటి ధనుర్విద్యను అర్జునుడికి నేర్పిస్తాడు ద్రోణుడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒకరోజు కౌరవులు పాండవులు వేటకై అడవికి వెళ్లారు. అక్కడ తాము నేర్చుకున్న విద్యలన్నింటినీ ప్రదర్శించారు. వారి దాటికి అడవి జంతువులు పారిపోయాయి. ఒకరిని మించి ఒకరు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించి వేటను సాగించారు. ఎవరికి వారే సాటి అని అనిపించుకున్నారు. వారు అడవికి వచ్చినప్పుడు వారి వెంట సహజంగానే కొన్ని వేట కుక్కలు వచ్చాయి. అవి వారు వేటాడినప్పుడు ఆ జంతువులు పడిన చోటును కనిపెట్టడానికి, క్రూర మృగాలు తప్పించుకొని ఏ దిశకు పారిపోయాయో చూపడానికి, చిన్న చిన్న జంతువులపైన పడి పట్టేయడానికి, ఏమరపాటుగా ఉన్నప్పుడు ఏవైనా క్రూర మృగాలు దాడి చేయకుండా అరిచి చెప్పటానికి వెంట పెట్టుకుని వస్తుంటారు. అలా వచ్చిన వాటిలో ఒక కుక్క ఒక జంతువు వెనకాల అరణ్యంలో చాలా లోపలికి పరిగెత్తుకు వెళ్ళింది. దాని వెనకాల ఒక భటుడు కూడా పరిగెత్తాడు. అలా పరిగెత్తిన కుక్క అడవి మధ్యన ఒక వ్యక్తిని చూసి భౌ భౌమంటూ అరిచింది. అది అరిచిన మరుక్షణం అది గాయపడి మరణించని విధంగా 7 బాణాలు వచ్చి దాని నోటిలో దిగాయి. అది అరవలేక భయపడి వెనుతిరిగి రాజకుమారులున్న వైపు పరిగెత్తింది. దాని వెనకాల వచ్చినవాడు కూడా అతని దాటికి బిత్తరపోయి కుక్క వెనకాల పరిగెత్తాడు. నోటిలో దెబ్బ తగలకుండా 7 బాణాలు దిగి ఉన్న కుక్కను చూసి రాజకుమారులు ఆశ్చర్యపోయి పరిగెత్తుకు వచ్చిన ఆ భటుడిని అడిగారు ఏం జరిగింది అని. అతను గజగజా వణికిపోతూ అడవి మధ్యలో ఒక ఎరుకల వాడిని చూసి కుక్క అరిచింది. అరిచిన రెప్ప పాటులోనే 7 బాణాలు దాని నోటిలో దిగిపోయాయి. వింటిని ఎక్కుపెట్టడం, బాణం విడవటం కూడా కనబడనంత వేగంగా జరిగిపోయింది అని చెప్పాడు. అర్జునుడు చూశాడు. దాని నోటిలో 7 బాణాలు చాలా చిత్రమైన రీతిలో దిగి ఉన్నాయి. తాను అలా 5 మాత్రమే కొట్టగలడు. 7 బాణాలు ఏకకాలంలో కొట్టాడంటే అతను ఎవరు అని ఆతృత పడ్డాడు అర్జునుడు. అందరూ భటుడు చూపిస్తున్న దారి వెంట అడవి మధ్యకు వెళ్లి చూశారు. అక్కడ ఉన్నది చూసి మరింత ఆశ్చర్యపోయారు రాజకుమారులు. అక్కడ బంకమట్టితో చేసిన పెద్ద విగ్రహం ఉంది. ఇంకో ఆశ్చర్యం ఏమంటే అది ద్రోణాచార్యుని విగ్రహం. ప్రతిరోజు ఆ విగ్రహాన్ని పూజిస్తున్నట్టుగా అక్కడ పూలు, పండ్లు, ధూపదీపాలు ఉన్నాయి. ఒక ఎరుకలవాడు విల్లములు సంధిస్తూ అక్కడ విన్యాసాలు చేస్తూ కనబడ్డాడు. అతడిని అడిగారు ఎవరు నీవు అని. అతడు చెప్పాడు నేను హిరణ్యధన్వుడు అను కేకయ రాజు కుమారుడిని. పేరు ఏకలవ్యుడు. ద్రోణాచార్యుల వారి ప్రియశిష్యుడిని అని అన్నాడు. ఏకలవ్యుడట, ఎరుకుల కులం వాడట. కుక్క చావకుండా కనీసం గాయం కూడా కాకుండా 7 బాణాలు ఎట్లా నాటాడో కదా. మన అర్జునుడు కూడా 5 బాణాలు కొట్టగలడు అని చర్చించుకుంటూ రాజనగరికి తిరిగి వచ్చేశారు. వచ్చేయగానే అంతా ఒక్కమారు తాము చూసిందంతా ద్రోణాచార్యులతో చెప్పారు. ఆయన ఏకలవ్యుని గురించి చెప్పిందంతా విని చూసిందెంతో కల్పించిందెంతో అనుకుని మౌనంగా విని ఊరుకున్నాడు. అందరూ కొద్ది రోజులు చర్చించుకున్నారు. తరువాత మర్చిపోయారు. కాని అర్జునుడు మాత్రం మర్చిపోలేదు. గురువుగారి విగ్రహాన్ని పూజిస్తూ విద్య నేర్చి 7 బాణాలు ఏకకాలంలో కొట్టేలా ఎలా నేర్చాడు? తమకు కూడా తెలియకుండా అతడికి ఆచార్యులు ఎలా నేర్పించారు? తనకంటే లోకంలో మరెవరూ అధికులు లేకుండా నేర్పిస్తానన్నాడే, మరి అతనికి ఎలా ఇంత విద్య నేర్పించాడు అని లోలోపలే దిగులు పడుతూ ఆచార్యులు ఒంటరిగా తనతో పాటు ఉన్న ఒక రోజు ఆచార్య, మీరు లోకంలో అందరికంటే అధికుడనయ్యేలా నేర్పిస్తానన్నారు. ఆచార్య, అడవిలో మీ విగ్రహం ఎదురుగా ఉంచుకొని బాణాలు సంధిస్తూ ఉన్నాడే ఆ ఎరుకల వీరుడు, అతడు నాకంటే మీకంటే ఈ లోకంలోని అందరికంటే అధికుడు. ఎందుకంటే అతడు ఏకకాలంలో 7 బాణాలు కొడుతున్నాడు. పైగా అతను మీ ప్రియశిష్యుడట అని గురువుగారిని నిందించకుండా, గురువును విమర్శించకుండా, గురువుతో అమర్యాదగా మాట్లాడకుండా దెప్పిపొడుపు మాటలను శుతిమెత్తని పదాల మధ్య ఉంచి ఆయనపై విసిరాడు. నీ శిష్యుడట కదా
అన్న అర్జునుని మాటకు అదిరిపడ్డాడు ద్రోణుడు. అదెలా అని తనలో తాను ఆశ్చర్యపోతూ సరే పద అంటూ వెంటనే అడవి మధ్యకు ప్రయాణమై వెళ్లాడు ద్రోణుడు. అలుపెరగకుండా నిరంతరం సాధనలోనే ఉన్న ఏకలవ్యుడికి అలా ఆ అడవి మధ్యలో సాక్షాత్తు తమ గురువు ప్రత్యక్షం కావటంతో విపరీతంగా ఆనందించి వినయంతో ఆయన పాదాలకు నమస్కరించి, నేను మీ ప్రియశిష్యుడను, మీ అనుగ్రహంతో నేను ఈ విలువిద్యను నేర్చుకుంటున్నాను అని చెప్పాడు. ద్రోణుడు చూశాడు. నల్లని శరీరం, మురికిపట్టి ఉన్న జింక చర్మం ధరించి ఉన్నాడు. కళ్ళల్లో దేన్నైనా అలవోకగా నేర్చుకోగలిగే పట్టుదల ఉంది. కాని చీపో అంటే పోయే కుక్క నోట్లో 7 బాణాలు ఎందుకు కొట్టినట్టు? అంత అల్పజీవిపై అంతటి విద్యను ప్రదర్శించడం అవసరమా? అంటే అతనిలో మితిమీరిన అతిశయం ఉంది. ఈ అతిశయం అతని విద్యను పక్కదారులు పట్టిస్తుంది. అంత గొప్ప విద్య తప్పుదారిలోకి గాని వెళితే వారు తప్పుడు పనులను ఆపడం అసాధ్యంగా మారుతుంది. ఆలోచించాడు ద్రోణుడు. అర్జునుడు పాండురాజు కొడుకు. పాండురాజు ఎదురులేని విధంగా సామ్రాజ్య విస్తరణ చేసి అన్న దగ్గర, పరివారం దగ్గర, బంధువుల దగ్గర ప్రేమాస్పదుడిగా, ధర్మాత్ముడిగా, వినయ విధేయతలు కలిగిన వాడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రజల దగ్గరైతే కన్న తండ్రిలా వ్యవహరించేవాడని కీర్తించబడ్డాడు. ముమూర్తులు అలాంటి గుణములతో ఇంకా అంతకు మించిన దేవతాంశతో పుట్టిన ఈ అర్జునుడు రేపు భవిష్యత్తులో హస్తినాపుర సామ్రాజ్యాన్ని అత్యంత ఉన్నత స్థానంలో ధర్మమే సర్వం అనే రీతిలో నిలబెట్టగలడు. అంతేగాని బాణవిద్యలు రాగానే అతిశయాన్ని ఆపుకోలేని వారు ధర్మాన్ని ఎలా రక్షించగలరు? ఎలా నిలిపి ఉంచగలరు? పైగా అర్జునుడికి తాను మాట ఇచ్చాడు. నిన్ను మించిన వీరుడు ఈ లోకంలో లేని విధంగా నీకు విద్య నేర్పుతానని. మరి గురువుగా తాను నిలబెట్టి తీరాలి. అలా నిలబెట్టడం వల్ల ధర్మం నిలబెట్టగలిగే వాడిని గెలిపించినట్టవుతుంది అని అనుకొని, ఏకలవ్య, విలువిద్య మొత్తం పూర్తయిందా అని అడిగాడు. మీ అనుగ్రహంతో నాకు ధనుర్విద్య సమస్తం వచ్చింది ఆచార్య అన్నాడు వినయంగా ఏకలవ్యుడు. అప్పుడు ద్రోణుడు, మరి గురుదక్షిణ ఇవ్వవా అని అడిగాడు ఏకలవ్యుడిని. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.